Audio Jungle. At Gachpauli. My question is for Mahesh Babu sir. Previously నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మీతో. లాస్ట్ టైం నేను మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఫోటో కోసం అడిగాను. అప్పుడు బౌన్సర్స్ నన్ను జరిపేశారు. This is not fun. Actually, this is a very serious incident. I got so much respect for you, sir, because of that incident. So, అలా జరిపేసినప్పుడు మహేష్ సార్ పిలిచి బౌన్సర్స్ని నో అమ్మాయిని అలా చేయకూడదు అని చెప్పి నన్ను నా ఫ్రెండ్స్. Are you the girl from Bangalore? No, I'm from Hyderabad. Okay. Because this happened in Bangalore as well. Yeah, you please continue. I'm sure it happens in a lot of cities. No, sir. What she's, yeah, please complete it. Yes, అలా పిలిచి మరి నన్ను నా ఫ్రెండ్స్తో సెల్ఫీ దిగారు. సో దట్స్ వెన్ ఐ థాట్ యూఆర్ ఎ రియల్ హీరో. సినిమాలో చూపించడం వేరు, రియల్గా అనుభవించడం వేరు. దట్స్ వెన్ ఐ గాట్ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ యూ సార్. No, thank you so much, and it's one of the best compliments I ever received, because that's how I am. When I keep walking, all my bouncers were there. అవసరం లేకపోయినా తోసేస్తూ ఉంటారు పక్కకి వెళ్ళిపోయిన. ఐ కీప్ స్క్రీమింగ్ ఎట్ దెమ్. ఐ సే యూ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ. ఎందుకంటే వాళ్ళే నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ రిసీవ్డ్. థ్యాంక్ యూ. One question is that, so this doesn't show up in your movies. So కొన్నిసార్లు female lead they appear only for a glamorous role. So if you can incorporate this in your movies, it should be great. So do you have any plans for that? Not really any right now. I'm enjoying my success, but I always go with my heart. So it's up to the directors to come out with these. And selfies గురించి అంటే ఆయన సెల్ఫీ ఇస్తే మంచి వాళ్ళు అంటున్నారు. అండ్ ఒకసారి నాకు చిన్న సంఘటన జరిగింది ఎయిర్పోర్ట్లో. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు షూట్ స్పెయిన్కి. ఫ్లైట్ టైం అవుతుంది, సార్ రావాలి. నేనేమో ముందు, నాకేం కొంచెం కంగారు, పావుగంట ముందు ఉందామని. ఆయన వస్తున్నప్పుడు టక్కన కొందరు సెల్ఫీసే, ఫోటో అనే పదం మర్చిపోయాం అసలు. సార్ ఒక సెల్ఫీ ఇస్తారా అని. ఆయనేమో అందరికి ఇస్తూ ఉన్నారు. నాకేమో టెన్షన్, ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. నేను సార్ రెండు అంటే నా మీద అరిచేశారు, సార్ ఇస్తుంటే నీకేంటని. నా బాధ ఏంటంటే ఆ ఫ్లైట్ మిస్ అయిపోతే మళ్ళీ ఎప్పుడో ఫ్లైటో తెలీదు. అక్కడ షూటింగ్ ఎప్పటికి వెళ్తామో అక్కడ పర్మిషన్స్ ప్రాబ్లం అయితే స్కెడ్యూల్ ఏంటని ఎంత హార్చుకున్నారంటే. సో అది కొంచెం ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, కొందరు అసలు ఎగబడిపోవటం, ఫ్లైట్ టైం అయినా పర్లేదు ముందు మాకు ఇచ్చేయాలండి అని. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అది మీరు కూడా కొంచెం అర్థమేంటి చెప్పాలి. నాకు ఒక డౌట్, కాకపోతే ఇప్పుడు మహేష్ అమ్మాయిలకి అట్లా బౌన్సర్లు నూపి నువ్వు సెల్ఫీలు దిగుతున్నావా, లేక అబ్బాయిలతో కూడా? నాకైతే డౌట్ అయింది. To everybody and to all my fans. He's a good actor, కానీ he won't agree. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.